హలో మామ, ఈ రోజు వచ్చేసి ఏంటంటే సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. దానికోసం అయితే ట్యాంక్ ఫిల్ చేసుకుంటున్నాం. సో ఎందుకు వెళ్తున్నాను ఏంటో మీకు చెప్పలేదు కదా మామ. ప్రతి సెప్టెంబర్ 15th అనమాట ఇంజనీరింగ్ డే అని చెప్పేసి ఆదిత్య సూరంపాలెంలో వేద అయితే కండక్ట్ చేస్తారనమాట. సో దాని గురించి అయితే వెళ్తున్నా. అవుటర్స్ కూడా వేదకి అయితే రావచ్చు అనమాట. సో ఫైనల్ గా అయితే నేనైతే సూరంపాలెం లోపలికి అయితే రీచ్ అయిపోయాను మామ. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా అయితే ఉంటది అనమాట. ఈ చెట్ల మధ్యలోంచి అయితే వెళ్ళడం నాకైతే బాగా ఇష్టం. సో లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఆదిత్య యూనివర్సిటీ అనమాట. బైక్ పార్క్ చేసి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి లోపలికి అయితే. ఇంకా ఫైనల్ గా అయితే లోపలికి అయితే వస్తాం మామ. చూడండి ఎంతమంది ఉన్నారు. సో మ్యాటర్ ఏంటంటే మామ 2 days అయితే జరుగుతుంది అనమాట, 15th and 16th. సో 2 days కూడా ఇలాగే ఉంటది. లోపలికి వచ్చి చూసుకుంటే బిల్డింగ్స్ అని మాత్రం చాలా బాగుంటాయి మామ. ఇక్కడ అయితే కాలేజ్ లో జాయిన్ అయితే ఇలాంటి కాలేజ్లోనే జాయిన్ అవ్వాలన్నమాట ఇక్కడ. సో లోపలికి వచ్చేస్తే రాయల్ మెక్ నుంచి అయితే ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్ అంటే రెడీ చేశారంట. దాని తర్వాత అయితే గో కార్టింగ్ కోసం అయితే కార్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అయితే. ఇంకా లోపల బోర్ కొట్టేస్తుందని చెప్పేసి బయటకి అయితే వస్తాం మా. ఇక్కడ బయట అయితే చర్చ్, టెంపుల్ అండ్ మసీద్ కూడా ఉన్నాయన్నమాట. చాలా ఇక్కడ అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మంచి మంచిగా అయితే. బాబా గుడి కూడా ఉంది మా. పొద్దున్న నుంచి ఏం తెలియదని చెప్పేసి ఇంకా బాల్ క్యాంటీన్ పక్కన ఉన్న క్యాంటీన్ లోకి వెళ్ళి ఎగ్ పఫ్ అయితే చెప్పాను మా. దీనికైతే 25 రూపీస్ చార్జ్ చేశారు. టేస్ట్ అయితే పరంగా అయితే బాగానే ఉంది మా. ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే గ్యాలరీ దగ్గరకు వచ్చి కూర్చున్నాను అనమాట. అటు సైడ్ గర్ల్స్ ఇటు సైడ్ బాయ్స్ కూర్చోవాలని చెప్పేసి అక్కడ గార్డ్ అయితే దుబ్బేస్తున్నాడు. అండ్ ఇంకా కొనుక్కున్న వాటర్ బాటిల్ అయితే వాటర్ కూడా అయిపోతున్నాయి మా. అంత వేడిగా అయితే అవుతుంది అనమాట ఇక్కడ అయితే. ఇంకా నేను ఇలా వేడిగుందో లేదో అన్నాను మా. వెంటనే మబ్బుల దేవుడు వచ్చి మబ్బులతో కమ్మేశాడనమాట మాకైతే. ఇక్కడ మొత్తం వర్షం అయితే చెత్తగొట్టేసేలా ఉంది ఇక్కడ. ఇంకొక్కనే ఎలా ఉండాలరా బాబు అనుకునే వాళ్ళు మా వాళ్ళు అయితే వచ్చారనమాట. మన నాతో ఉండండిరా అంటే కలరింగ్ మిస్ అయిపోతామని చెప్పేసి పారిపోతున్నారు చూడండి. పైనుంచి వర్షం అవుతుందని తెలుసు కూడా వీళ్ళు ఇక్కడ ఎంబ్లం కి అయితే వాటర్ అయితే వేస్తున్నారనమాట. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇంకా అలా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేద్దామని బీబీఏ క్యాంపస్ కి వెళ్తుంటే ఈ లోపల అయితే పెన్సిల్ క్యాంటీన్స్ అయితే ఉన్నాయన్నమాట. 2 క్యాంటీన్స్ అయితే ఉన్నాయి పెన్సిల్ తో. మంచి భలేగా ఉన్నాయి మా. ఇవి అయితే ఎలా చిక్కరో ఏంటో. కాసేపు అయితే మా ఈ కొండ ముచ్చులు అయితే అందరినీ భయపెట్టేస్తున్నాయి అనమాట. మొత్తం ఎలా పడతా అలా తిరిగేస్తున్నాయి ఇక్కడైతే. ఇంకా ఫుడ్ తిందాం కానీ వచ్చామో. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది అయితే ఉన్నారు మా. అసలు ఇక్కడ ఫుడ్ దొరుకుతుందో లేదో కూడా డౌట్. ఇన్ని మంది ఉంటాయి ఎలా మా అసలు నాకు అర్థం కాదు. ఇంకా ఫైనల్ గా ఫుడ్ అయితే తీసుకున్నాం మా. ఈ టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే డౌట్ వస్తుంది. ఇంక ఇక్కడ కూర్చున్నాం మా. బయట వర్షం పడిపోతుందని చెప్పేసి ఇక్కడ కూర్చుని అయితే ఫుడ్ తిన్న టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. దాని తర్వాత అయితే పోలవరం ప్రాజెక్ట్ అంటే ఇక్కడ చాలా డిజైనింగ్ గా రెడీ చేశారు మా. ఎవరు రెడీ చేశారో గానీ మొత్తం అంతా ఉన్నాయి మా. ఇక్కడ చూడండి మా, ఇల్లులు, రైల్వే ట్రాక్ మొత్తం అంతా ఉన్నాయి మా. ఇక్కడ చాలా అయితే చాలా బాగుంది అనమాట. ఇంక ఫుడ్ తిన్నాక అరగడానికి అలా నడుచుకుని వెళ్తుంటే ఇక్కడ అయితే రియల్ చెరువు అయితే పెట్టారు మా. ఇక్కడ అలా పెట్టారు నాకైతే అర్థం కాలేదు. వేద కూడా అయిపోయింది మా. ఎవరికారు వెళ్ళిపోతున్నారు. వేద అంటే ఏముండదు జస్ట్ కలరింగ్ చూసుకుని వచ్చాడు మీద. దాని తర్వాత అయితే ప్రేమ జంట అయితే కనిపించింది మా. ప్రేమ పౌరాలు చూడండి ఎలా ఉన్నాయో. దాని తర్వాత నేను ఇంటికి వచ్చేసరికి బండి అయితే ఇలాగ ఉంది మా. మొత్తం మట్టి కొట్టేసింది. ఇంకా అంటే బురద అయిపోయింది మా. వర్షం వల్ల ఇంకేం చేస్తాం, వచ్చేటప్పుడు అయితే ఇంకా మొత్తం అంతా పాడైపోయింది అనమాట. ఏం పర్లేదు, వాష్ చేసుకుందాం తర్వాత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా.